దినేష్ రే దినేష్ అన్నా ఏమైంది? ఏమైందంటావేమరా? వాడు రమేష్ గారు ఘోరంగా ప్రచారం చేస్తుండే. ఊకే రమేష్ రమేష్ అంతో ఏమైతుంది? నీ ముంగటాడు తోక కాదు ఇక కాదు. గెలుస్తట్టున్నాడు రా వాడు. నీ ప్రచారం మనం చేద్దాం పా, జబర్దస్త్ చేద్దాం మనం ప్రచారం. నువ్వు ఎందుకు ఇది అవుతున్నావు? నువ్వు పా నడు ఇచ్చావురా. అయ్యో నేను అంగేసుకో నీ మీద అభిమానంతో నేను ఊళ్ళో అందరికి చెప్పి పెట్టినా మొత్తం సెట్ చేసినాడు. నువ్వు టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? పా మన కథ రాకుంటది ప్రచారం. పా మన గ్యాంగ్ బీంగ్ నీకు ఏందనుకుంటున్నావు? గుర్తులచ్చినాయి రవణకు చీపిరి గుర్తు వచ్చింది. చీపిరి గుర్తుకే మన ఓటు, చీపిరి గుర్తుకే మన ఓటు, చీపిరి గుర్తుకే మన ఓటు, చీపిరి గుర్తుకే మన ఓటు. రవణకు చెప్పాలి పోయి. గుర్తొచ్చింది రవణకు. రవణ రవణ ఓ రవణ అన్నా మనకు గుర్తులు వచ్చినాయి. ఏం గుర్తురా మనది? శిబిర్ గుర్తు అన్నా మన గుర్తే చెప్పడానికి శిబిర్ మీదకి రావాలన్నా మన గుర్తు ఇది. ఓకే వందేం గుర్తు వచ్చిందిరా? అంత పని చెప్పు గుర్తు చెప్పుకునే చెల్లిస్తుంది అంటే వాడి చిన్నతనమే. శిబిర్ అంటే రోజు పొద్దుగాల పొద్దుకి ఆడే అవసరమే. అన్ని మనకే పడతాయి. ప్రచారం చేసేయాలి. మన పోరగాళ్ళందరం పిలిపి ప్రచారం ముమ్మరం చేయాలి. మన గుర్తు మొక్కు. గల్లీకి శిబిర్ ప్రచారం జోరు జరగాలి. చిన్న పెద్ద అందరికి పన్నాడు ఇంటిపై అంగేసుకొని అందరూ దొరుకుంటారా పోతుంది. గుర్తుకే మన ఓటు. అభి సలాంకం. సర్పంచ్కి శిబిర్ గుర్తు మీద పోటీ చేస్తున్నా. సరే జర మీ ఆడవాళ్ళు అందరు సహకరించి నా శిబిర్ గుర్తు పోటీ ఎత్తే సరే గెలుస్తా. గెలిచినాక మీకు పనులు చేసి పెడతా. సరే చెప్పు అందరికి ఆడవాళ్ళకి చెప్పి కవర్ అయ్యి. సరే ఇంకా బస్తు మంది చెప్పేది ఉంది. పోతా అదే పోయిరా. నమస్తే బాబు. నమస్తే నమస్తేనా? సర్పంచ్ నిలబడ్డా. శిబిర్ గుర్తు మనది. శిబిర్ గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. రైతు బిడ్డను, రైతుల కష్టాలు తెలిసినోడిని సర్పంచ్గా అయిందనుకో, యూరియా బత్తలు కానీ ఎరువులు కానీ ఏదైనా నేను చేసి పెడతా మీకు పని. ఎరువుల కోసం కానీ మద్దతు ధర కోసం కానీ ప్రతి దానికి ముందుండి కొట్లాడి రైతుకు న్యాయం జరిగేటట్టు చేస్తా. రైతు బిడ్డను ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యేది. సర్పంచ్గా గెలిపేది. శిబిర్ గుర్తుపై ఓటేసి గెలిపేది. ఇవాళ కనబడితే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఏం కనబడవు. నువ్వు ఇక ఇటువంటి వాళ్ళు వచ్చి చెప్పుకుంటా మమ్మల్ని ఇరకబెట్టుడు, ఇరికినాక మమ్మల్ని కొరకబెట్టుడు. మళ్ళీ కట్టం నువ్వు ఎన్నడూ కట్టం చేసిన ఏం చేస్తావు? చేస్తావు పైన పెండ తీస్తుందా, ఎండగా వేస్తుందా, గడ్డి వేస్తుందా, ఏం చేస్తావు? ఏదో ఒక పని చేసి చూపి. అరే దినేష్ అన్నా రారా. బాపేమో అంటుండు. చెప్పే. పెండ అంటుండు, గడ్డి అంటుండు. ఏంద్రా పెండ అన్నాడా? మన బాపోళ్ళ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 14-15 ఓట్లు ఉంటాయి. పెద్దదే. పావు కిలో పెండకు 15 ఓట్లు. కానీ తీయన్నా తీయాలే. జై రవణ జై రవణ సర్పంచ్ అవుతాం. కానీ తీస్తా తెలియని బాబు. ఇంకా పెండే పెద్ద ముచ్చట్నా? తీస్తా పారి. ఫ్రెండ్ ఉంది తీయపు. నువ్వు చేసేది అప్పుడే ఏర్పడుతుంది. నువ్వు రైతు బిడ్డవో ఏ బిడ్డో అప్పుడే ఏర్పడుతుంది. అరే దినేష్ అన్నా ఏంద్రా తీయాలంట వారా? ఏం లేదు. ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా 15 ఓట్లు వస్తాయి. వాసన వస్తుందిరా. సెంటు కొట్టుకొని తిరుగుదు పో. ఓట్లు ఓట్లు పడాలి మనకు. బాబు మా ఓటు నీకే. రైతు బిడ్డ రైతు బిడ్డ పాస్ అయినా ఎట్లున్నా మంచిగా గెలుతావు. జై రవణ. శిబిర్ గుర్తుకే
చీపిరి గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో చీపిరి గుర్తుకే చీపిరి గుర్తుకే బతుకమ్మ చీరలి పిత్త చీపిరి గుర్తుకే చీపిరి గుర్తుకే రవన్నకే గుర్తుల గుర్తుంచుకో చీపిరి గుర్తుకే జర దయించు మన చీపిరి గుర్తు ఓటే అందరికి చెప్పు ఇంట్లో అన్ని ఓట్లు అయిపోయి బతుకమ్మ చీరలు ఆడోళ్ళకి వచ్చినాయి కదా రవణని గెలిపిస్తే మొగళ్ళకి దోతిలు తెప్పిస్తాడు ఓటేద్దాం ఓటేద్దాం చీపిరి గుర్తుకే చీపిరి గుర్తుకే ఓటేద్దాం 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 చీపురు గుర్తుకే చీపురు గుర్తుకే చీపురు గుర్తుకే చీపురు గుర్తుకే ఓటేద్దాం 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 చీపిరి గుర్తుకే ఏ పనున్నా చేసి పెడతా చీపురు గుర్తుకే ఓటేస్తాం మరి మా ఇంటికి చాకలి ఉడతా అబ్బా బిడ్డ మీ ఇంటికి చాకిలు ఉడవన్నారా ఓటర్లు బాడేలా జై రవణ చీపిరి గుర్తుకే మన ఓటు ఓటేద్దాం 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 మీరు అందరు ఇన్నే ఆగుర్రా బాబుతో పర్సనల్ గా మాట్లాడాలి దినేష్ అరే ఒక్కరా బాబు దారా లోపలికి రా మాట్లాడుకుందాం. అవని అరే అన్న ఇక్కడనే ఉండమన్నాడు అందరిని నన్నే రమ్మన్నాడు మరి నేను లోపలికైనా అని మీరు తప్పించారు నిన్న కూడా తప్పించారు నేను వచ్చేదాకా ఇన్నే ఉండుర్రి మర్చిపోకుర్రి రవి రా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. ఏం సంగతి చెప్పు బిడ్డ. సర్పంచ్ గా పోటీ చేస్తున్నా చీపిరి గుర్తు వచ్చింది మనకు మన కమ్యూనిటీ పెద్దది జర మన వాళ్ళందరికి చెప్పి ఓట్లేపి నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా నీకు పెద్ద కొడుకు లెక్క నేను మన ఇంట్లో నీకు పెద్ద కొడుకు లెక్క ఏం కష్టం అని చెప్పమంటావురా. ఇప్పుడు నాకు పరిశాన్ ఉన్నది. ఓట్లు పెరిగినాయిరా, నువ్వేం బాధపడకు. కానీ నా ఇంటి వ్యవహారం మంచిగా లేదు. చిన్నమ్మకు జ్వరం వస్తుంది, అవి బోర్లు దోముకోవాలి, అది మళ్ళా ఈ ప్రతి ఇంటికి తిరిగింది నీకు ఓటు పడుతుందిరా. నేనేం చేయాలిరా? నా కష్టం నాకే, నీ కష్టం నీకే. ఇప్పుడు నేను ఎంబడి తిరుగుటానికి రమ్మని చెప్పడానికి వచ్చిన. ఎంబడి తిరిగి జర అన్ని ఓట్లు కవర్ చేయాలి. నీ కష్టం ఏముంది? కష్టం నేను చూసుకుంటాను, పెద్ద కొడుకు లెక్క అని చెప్తున్నా. తెల్లారులైతే కొంచెం అన్నం వండుకోవాలన్నా లేదా, బోర్లు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, అది చీపిరి పట్టు ఊడవాలి. చీపిరి అన్నదానికి కాదు కడుతుంది మళ్ళీ నాకు. ఆ చీపిరి పట్టు ఊడితేనే కదరా ఇల్లు సాపేది. మరి చీపిరి అంటున్నావు, తిరుగుతున్నావు ఏమోరా. నేను చేసే ప్రయత్నం చేస్తే కానీ మరి నా బాధ్యత ఏంది, అది ఏంది. దినేష్ అన్నా రారా అన్నా. బాబు కష్టాలలో ఉన్నా కష్టం అని చెప్తున్నాను. బాబు ఇట్లా కష్టాలు బాగానే ఉన్నాయి. మరి ఆ పరిస్థితులు తెలుసుకొని అవి నువ్వు ఏస్తే నీకు పాపట్లేదు. బాబు పరిస్థితి నువ్వు తెలుసుకోవా? బాబు ఏమంటుండు, ఇల్లు ఊడ్చుడు, కడుగుడు, బోలు దొంగడు చెప్తుండు. కానీ చెయ్యు. సర్పంచ్ రా నేను. ఇంకా నువ్వు సర్పంచ్ కాలే. ఇప్పుడు దబ్బన పుసుకున్న ఎన్ని ఓట్లున్నాయిడా? ఓ 70-80 ఉంటాయి. పుసుకున్న రమేష్ అడిగి ఇట్లా వచ్చిందనుకో, చెప్పు గుర్తు ఆడ వచ్చిందనుకో, ఆ బోల్దోముడు కాదు, బట్టలు పెడతాడు, ఇల్లు కడుగుతాడు, వాడు బుల్లెట్ ఎత్తుడు, అన్ని ఎత్తాడు. నీ ఓట్లు ఇస్తే నువ్వు సర్పంచ్ కావాలి. ఇక అంతే అంటావా? ఇక నువ్వు సర్పంచ్ కావాలంటే తోమన్నా. కానీ తోము బాబు తోముతా. నీ కష్టం నా కష్టం కదా. నా బాధ కంటే నీ బాధ ఎక్కువ ఉందేవరా. బోర్లు దోముతా అంటున్నావు. అబ్బా ఏం కష్టపడుతున్నావు బిడ్డ. సరే బోర్లు బిడ్డ కొంచెం తెల్లగా ఉందా రే. నేను రోజు చేసే పని మళ్ళీ చిన్నమ్మ తిడుతుందిరా. కొంచెం గుడ్ మంచిగా ఉంది. తెల్లగా మెరువాలి. అవి ఎట్లా మెరితే నీ ఓట్లు అట్లా మెరుతాయి. నా అంగిలకి ఎత్తపో నీకు ఎందుకే. వీటిని ఎట్లా తోముడు? తోముతా అని పొంగిన తోముడే రాలే మనకు. ఓట్లు ఇస్తే 70-80 ఉన్నాయి.
అరే దినేష్ అన్నా ఇట్లా వీటిని ఎట్లా తోముతారా? తోము మంచిగా రాకి అదే బూడిది పెట్టా సబ్బు పెట్టా తెలియదా మనకు? తొమ్తా అంటే కదా ఇంకో పడుతాం. అయ్యో మెల్లయ్య రాదా? సర్పంచ్ అవుతాం సర్పంచ్ ఇటు రాకకు చిత్రం పడ్డదనుకో బోకే చిత్రం పడితే రేపు దాని తొక్క పడుతుంది. ఓట్లు తూటు పట్టి ఎరికేరా ఎరికే రాజకీయం నీళ్ళు మంచిగానే పడతాయి. పడేది ఉంటున్నాయేమి సర్పంచ్ ఇప్పుడు బోర్డు తమ్ముతా రేపు బుల్లేరా ఎక్కుతా బుల్లేరా. కానీ అన్నా సాయి గిలాసాలు చేతి పెట్టి బాపు ఇంటికి వస్తే చిన్న గిలాసులు ఇగో ఇది బాపుది. అరే దినేష్ అన్నా అన్నేమో కానీ బోర్డు దొంగన ముచ్చడం మన పోరగాళ్ళ చెప్పకు బయట జన్మనం పోతుంది. ఏమున్నావా అన్నా నువ్వు రావణ్ వెనుక లక్ష్మణుడు ఎట్లనో రావణ్కి హనుమంతుని లెక్క నీకు రాజకీయంలో అనుమానాలు ఎక్కువ ఉండాలి. ఇవన్నీ నమ్మద్దు. నువ్వు నన్ను నమ్మలేవు అనుకో నేను చెప్పి ఏమి కానీ తెలియదు. అన్నా నువ్వు సర్పంచ్ అయినాక నీ లెక్కలే వేరే. అన్నా అన్నా పోసుకోపో పడక మరే ఉలి మరి తెల్లగా మెరవాలే. నేను ఇంట్లో బాపుకు సాయం అవుతా, బాపు బయట ఓట్లు కవర్ చేస్తాడు. బాపు బాపు ఇక తోయినా మంచిగా చెప్తున్నావురా. చూసుకో సరే చూస్తుంది మంచి తెల్లానే ఉన్నాయి కదరా. సరే అన్ని చూసుకో. సరే 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 అవురా ఇది గిన్నె దోమితే తెల్లవలేదు, ఎటు చూసినా ఏం లేదు. అవురా నీకు నచ్చినోడా? మీరు గిన్నెలు దోమితేనే తెల్లబడతలేదు, గ్రామ పంచాయతీని ఏం ఉద్ధరిస్తామని వచ్చిర్రా? ఏం పనికి వచ్చిర్రు చెప్పు? ఏదో ప్రచారానికి వచ్చిర్రు, అందరిని ఇట్లా చేయకూరు కానీ బతిలాడుకుంటూ ఓట్లు వేసుకొని ఏదో అది గెలుస్తాడు చూసుకొని పోరు. నేను చూస్తా సరే పోయిర్రా ఇల్లు పోయిరు కానీ పోరన్ని మూలకున్నోళ్ళు ముంగటేసిర్రు. అసలు వీడు తోకగాడేందో ఆ ఈకగాడేందో కానీ ఎన్ని రూపాయలు ఖర్చు అవుతున్నావో ఏం కథనో. వీడు అసలు వచ్చేనా ఏం చేసుడు ఏంది ఏమో, నా ప్రయత్నం ఏం చేస్తా.
చట్టసభలకి. ఆహా, అంటే వీళ్ళు సర్పంచులై, ఎంపీటీసీలై, జడ్పీ చైర్మన్లై, ఎమ్మెల్యేలై, మినిస్టర్ అయ్యారు. అంటే నేను సర్పంచ్ ప్రస్థానం స్టార్ట్ చేస్తున్నా. రేపు నేను కూడా సర్పంచ్నై, ఎంపీటీసీనై, జడ్పీ చైర్మన్నై, ఎమ్మెల్యేనై, మినిస్టర్ అయితా. లేపురా బాపు బాపు లేకలేడేంది? నాకు అలవాటు అయిందిరా ఊపి ఊపి. నేను రోజు ఊపుతున్నా. ఏం చేస్తాను, డ్రీమ్లో పోతుండు. ఏమన్నా అంటే కలవరెత్తుండట నిద్రలా. గట్టిగా అంగెపెట్టి ఇట్లకి ఒక్క గుద్దు గుద్దు లేస్తాడు. అట్లా కొట్టినా లేచేటట్లేడు కదా మొత్తం. బాపు దండిగా గిట్ల అయితే మనం గెలిచినట్టే. ఇక డప్పలు కొట్టుకుని అయితే కదా ఇదే ఊళ్ళే చెప్పు గుర్తు రమేష్ గాడు వాడు నిద్ర లేక నిగారం లేక వాడు మొత్తం తెలంగాణ ప్రచారం చేసుకుంటే ఇంటింటికి పని చేస్తున్నాడు. గిట్ల వంటే మనం గెలుతామా? ఇట్లనే అయిపోతున్నాయి అన్ని డప్పలు కొట్టు. అప్పట్లో ఏమన్నా సినిమాల కోత అవి ఎత్తి వేతాను అవి డప్పలు అయిపోయింది. ఇప్పుడు సర్పంచ్ నిలబడ్డాడు గిట్ల ఎత్తున్నాడు, ఇవి డప్పలేనా మళ్ళా? ఇది మన కరెక్ట్ కాదు. బాబు బాబు ఏం డ్రీమ్స్ అయ్యి అన్నా. డ్రీమ్స్ ఏం లేవురా, డ్రీమ్స్ ఏం కాదు కానీ. నిద్రపోయినావా? చెప్పరే, ఏం పని మీద వచ్చిర్రా? ఏంది ఇట్లనే పండుకున్న డ్రీమ్స్ ఇట్లానే ఉంటావు అయ్యా? ఆడు చెప్పు గుర్తు రమేశాడు అన్న. కోళ్ళను కోసుడు బంద్ చేసి కోళ్ళు అయితే గింతంత కూర వస్తుందని గొర్రెలను పోతున్నాడు. మరి మనం కోడి గుడ్డు కూడా వంచకపోతే మనకు ఓటు ఎవరెత్తారు? ఇప్పుడు మనం కూడా మస్తు దాయిపియాలి, తినిపియాలి. ఫోన్ చేస్తాను. రాజాలు అంత మంచిదే. ఇక రేపే ఓట్లే. ఇవాళ రాత్రికి అందరిని కూర్చుండ పెడుతున్నాం అదే. ఇప్పుడు మనోళ్ళు వస్తారు, మా అజయ్ గాడును మా దినేష్ గాడు వస్తాడు. ఇక వాళ్ళకి ఎన్ని పోట్లాలు కావన్నో, ఎన్ని గొర్రెలు కావన్నో, మేకలు కావన్నో ఇచ్చేయి. పైసలన్నీ నేను ఇస్తా, రాసి పెట్టుకో. అంతా పంపుతా, పంపేగాడికి పంపుతా, మిగతాయి నేను ఇస్తా చెప్పినా. పోర్రి పోయి మొత్తం ఊరందరం కూర్చుండబెట్టరి. తెల్లారి మనం గెలవాలి. ఓకేనా బిడ్డ? సరే బాబు, మరి పోతున్నామా? సరే మరి సరే. అడిపోయి మన పని మనం చేద్దాం. పారాయిగా మొత్తం మనదే ఉంది. వాళ్ళంతా నేనే నడుతుంది. చీపిరి మన గారి మెజార్టీ గెలవాలి. మనోడా ఇదంతా మనదే. ఇదంతా సెట్ చేసినా అని చెప్పలే నీకు నేను. ఇదంతా ఇక మన ప్రచారం కూడా జబర్దస్త్ చెప్తురు. నువ్వు మొత్తం ఆగమే ఊళ్ళే. ఇక మనమే తెలుసుడు. మంచిగా అరుచుకుంటున్నా. నమస్తే. అందరినీ మంచిగా గట్టిగా ప్రయత్నం చేయాలి. రవణకే మన ఓటు, చీపిరి గుర్తుకే మన ఓటు, చీపిరి గుర్తుకే ఓటేద్దాం. రవణనే గెలిపించుకుందాం. మెజార్టీతో గెలుపుతావు నువ్వు. ఇక మన ఇంకా చూడకి. ఓకే థ్యాంక్ యూ. ఓకే రవణ, నాకు మస్తు పని ఉంది. అవన్నీ వంచినాక ఇంకేమైనా కావాలంటే సాయంత్రం చెప్పు, అన్ని పంపిస్తా. బటన్ బిటన్ అన్ని మాట్లాడినాం. అన్ని అత్తాయి. మీరు గిట్లా ఫోన్ కొట్టు. అరే దినేష్ గాను ముసలిని చూడి అందరినీ ఎప్పుడైతే ఉన్నాం అందరిని చూద్దాం. ఇప్పుడు నువ్వు సాయంత్రం నాకు ఫోన్ చెయ్యు. మన వాళ్ళందరినీ కూర్చునే పెట్టేది ఉన్నది. మీరు నేను అంబులెన్స్ లెక్క మీకు. ఇక మనకి బాధపడుతారు, 5 తిరుగుతారు, రోజుల నన్ను చేస్తారు. ముసలి లెక్క ఎలా అంటారు మరి.
నొక్కరు వస్తే కలిసి చేసి అన్ని ఒక్కన్న అయిపోయినారా బాయ్ నీ ఒక్కన్న అయిపోయినా రవాణా నిలబెట్టిన రవాణా గెలిస్తే మనకు అటు ఎంలాడ ఇటు నూకల మన మొత్తం మనదే ఇప్పుడు ఏం చేయాలి మనం ముందుగా ఊళ్ళో మన షీపీరు గుర్తు ప్రచారం గట్టిగా చేసుకోవాలి ఇంట్లో ఖచ్చితంగా షీపీరు ఉంటది ఆడవాళ్ళు పొద్దుగాల షీపీరే వాడతారు కొద్దిగా షీపీరే వాడతారు ఈ రవాణాను పట్టుకొని రమ్మని ఊళ్ళో ఫస్ట్ కానీ రవాణా వేసుకొని మళ్ళీ మనం తిరుగుదాం సరేనా మర్చిపోకూడదు మొత్తం మందికి మనోళ్ళకి ఇంకా అందరూ లేత్తలేరు చలికి మందు బింది మొత్తం సాయంత్రం ఇళ్ళ ఏరుడే నిన్ను అర్థం మరి నాకు కూడా పని ఉన్నది.